కర్ణాటక మైసూర్ జిల్లా గౌరీపుర గ్రామంలో విషాదం జరిగింది. చిప్స్ ప్యాకెట్ లో పిల్లల కోసం ఆట వస్తువులు ఇస్తుంటారు. అందులో చిన్న ప్లాస్టిక్ బాల్ వచ్చింది. దాని కూడా చిప్పే అనుకొని మింగేశాడు 5 ఏళ్ల ముకుంద్ మయూర్. అది కాస్త గొంతులో ఇరుక్కుని విలవిల్లాడిపోయాడు ముఖ్యంగా. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లిన ప్రాణాలు దక్కలేదు. అప్పటి వరకు కళ్ళ ముందు ఆడుకున్న బాబు ప్రాణాలు కోల్పోవడంతో వారి తల్లిదండ్రులు ఓదార్చిన ఎవరితరంగా అవటం లేదు. ముకుంద్ ఏకైక కుమారుడు కావడంతో తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా మారింది. ఇలాంటి ఘటనలు గతంలో ఏపీలో కూడా జరిగాయి. చిరుతిల ప్యాకెట్లో ఫ్రీగా ఇచ్చే ప్లాస్టిక్ బొమ్మల పట్ల పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. చిన్నారులకు స్నాక్స్ ప్యాకెట్స్ ఇచ్చేటప్పుడు అందులో ఉండే ప్లాస్టిక్ బొమ్మల్ని వెంటనే పక్కన పడేయడం బెటర్. గొంతులో పడే అవకాశం ఉన్న చిన్న ప్లాస్టిక్ బాల్స్, రింగుల్ని 6 ఏళ్లలోపు పిల్లలకి అస్సలు ఇవ్వద్దు. అసలు చిప్స్ తయారీ కంపెనీలు చిప్స్ ప్యాకెట్స్ లో ఇలాంటివి ఉంచకుండా ఉంటే బెటర్ అంటున్నారు తల్లిదండ్రులు, మేధావులు. జనానందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది ఒక అలర్ట్ మెసేజ్, ఇది అలర్ట్ న్యూస్. ఇది ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లలున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు చూడాల్సిన వీడియో. ఈ వీడియోని బిగ్ టీవీ యూట్యూబ్ లింక్ని, ఆ వీడియోని కూడా మీకు ప్రతి ఒక్కరికి షేర్ చేసే ప్రయత్నం చేస్తాం. అది వాట్సాప్ ద్వారా పిల్లలున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకి, పిల్లలు కనాలనుకుంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులకి, ఎంటైర్ సొసైటీ మొత్తానికి కూడా ఈ వీడియోని రీచ్ చేయమని పదే రిక్వెస్ట్ చేస్తున్నాం. యాజ్ ఎ న్యూస్ ఛానల్గా కాకుండా ఒక బాధ్యతగా ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. సో ఇలాంటి కురుకురే ప్యాకెట్లు తినేటప్పుడు అందులో వచ్చే ఆ ప్లాస్టిక్ గిఫ్ట్ ఏదైతే ఉంటుందో, బొమ్మలు ఏవైనా సరే, వాటిని ఆ చిన్నపిల్లలు తెలియక మింగేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కురుకురే ప్యాకెట్లకు దూరంగా ఉండమని చెప్తాం మేము. అయినా కూడా పిల్లలు వినరు. ఈవెన్ మా ఇళ్లలో పిల్లలకు కూడా ఆ కురుకులేలు, లేస్ ప్యాకెట్ లాంటివి తినొద్దని చెప్తూ ఉంటాం. అయినా కూడా వాళ్ళు వినరు. దయచేసి కంపెనీలు కూడా ఇలాంటి గిఫ్టులు లాంటివి పెట్టడం, అది వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం, వాళ్ళ సేల్స్ పెరగడం కోసం ఏవో ఒకటి ఇలాంటివి చేసి పిల్లలకి బొమ్మలు ఇస్తూ ఉంటారు. బట్ అవి తెలియక వాళ్ళు తినేస్తారు. సో ఇలాంటివి దయచేసి ఆ ప్యాకెట్లో పెట్టొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం. కొంచెం పెద్ద పిల్లలకైతే గిఫ్ట్ ఉంటుందని, అది దాచుకోవచ్చు అని చెప్పి తెలుస్తుంది, కానీ చిన్నపిల్లలకి తెలియదు. సో బిగ్ టీవీ యూట్యూబ్ లింక్ని, ఈ వీడియోని మీ అందరికీ కూడా ఆ రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద చేర్చే ప్రయత్నం చేస్తాం. ఇది ఒక సామాజిక బాధ్యత కింద తీసుకోండి. అందరికీ వాట్సాప్లో షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా ఇంకో తల్లిదండ్రులు అప్రమత్తం అవుతారు. ఆ పిల్లలకి చెప్తారు. అవసరమైతే ఇలాంటివి తినటం మానేస్తారు. పిల్లలు అడిగినా సరే వాళ్ళకి నచ్చజెప్పి ఆ కురుకురు ప్యాకెట్ లాంటివి ఇప్పించడం మానేస్తారు. ఇది మనందరి బాధ్యత. ఇంకో బిడ్డ ప్రాణం పోకూడదు అంటే. ఇది కేవలం ఎక్కడో మైసూరులో జరిగింది కదా, మనకేం సంబంధం అని అనుకోద్ది. పిల్లలు ఎక్కడున్నా పిల్లలే. కురుకురే ప్యాకెట్ ఎక్కడున్నా అదే కురుకురే ప్యాకెట్. ఏది ప్లాస్టిక్ బొమ్మ ఎక్కడున్నా అది నోట్లోకి వెళ్తే ప్రాణాలు పోయేది కూడా గ్యారంటీ. కాబట్టి మనందరం కూడా అప్రమత్తం కావాల్సిన బాధ్యత. ఒకసారి ఢిల్లీ శివ దగ్గరికి వెళ్దాం. శివ, ఏంటి దీని మీద ఏమైనా కురుకురే కంపెనీ రియాక్ట్ అయిందా ఏంటి? ఇప్పుడు ఆ బాలుడు ఆల్రెడీ ప్రాణం పోయింది, ఏమైనా కేసు ఫైల్ చేశారా? మీకు కర్ణాటకలో మైసూరు గౌరీపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. శివ, ఇదంతా తెలుసు శివ, ఇదంతా మేము రిపోర్ట్ చేశాం. వాట్ నెక్స్ట్ ఏం జరుగుతుంది? నెక్స్ట్ ఏంటి? పోలీసులు ఏమైనా కేసు ఫైల్ చేశారా? కురుకురే కంపెనీ ఏమైనా దీని మీద రియాక్ట్ అయిందా? బాధ్యత తీసుకుంటున్నారా వాళ్ళు? ఇప్పటివరకు దానికి సంబంధించిన అధికారిక సమాచారం లేదు. కానీ పిల్లలు, తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా వారిని ఆకర్షించేందుకు అనేక తినుబండారాల్లో ఈ చక్రాలకు సంబంధించిన బాల్స్ సంబంధించి అనేక ఆట వస్తువులు అనేది దాంట్లో మెన్షన్ చేసి దాంట్లో ఇచ్చి వారు పిల్లల్ని ఆకర్షించేందుకు ఇటువంటి తినుబండారాలన్నీ కూడా మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. గతంలో కూడా ఇటువంటి పరిణామాలు అనేక జరిగాయి. అటు కాయిన్స్ మింగడం కానీ, ఇటువంటి బాల్స్ కానీ, చక్రాలు మింగడం వల్ల చనిపోయిన ఘటనలు జరిగాయి. కానీ ఇప్పటివరకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు తప్ప పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా దీనికి సంబంధించి పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదు. కానీ ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఇటు చిప్స్ కంపెనీకి సంబంధించి కానీ, కురుకేరుకు సంబంధించిన యాజమాన్యాలు మాత్రం థ్యాంక్ యూ. కురుకురే కంపెనీ దీని మీద రియాక్ట్ అవ్వాలి. మీ వల్ల ఒక ప్రాణం పోయింది. మీ బిజినెస్ కోసం ఒక బిడ్డ ప్రాణం తీశారు. సాధారణంగా ఇటువంటి ఘటనలు చాలా వరకు జరిగాయి, గతంలో కూడా జరిగాయి. కానీ ఎక్కడా కూడా ఆయా కంపెనీలు ఏవైతే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రమాదానికి మేమే కారణం అంటూ ఇప్పటి వరకు కూడా ఎప్పుడు వాళ్ళు బాధ్యత తీసుకోలేదు. అదేమిటి, అమ్మటం వరకే మా డ్యూటీ, కోట్ల రూపాయలు సంపాదించడం వరకే మా డ్యూటీ, అందులో ఏమున్నాయో చూసుకోవాల్సిన బాధ్యత, కర్మంతా కూడా మీదేనని ఈ కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా మా ఇష్టం వచ్చినట్టు వదిలేస్తూ ఉంటాయి. సో ఏమాత్రం ఉపేక్షించొద్దు. ఇలాంటి కేసుల్లో పిల్లల ప్రాణం తీసిన కంపెనీ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఆహారం ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, దగ్గర ఉండండి, తినిపించడం కానీ అటువంటి వాటిల్లో. సో బీ కేర్ఫుల్. బేసిక్ గా డాక్టర్లు కూడా చెప్తున్నారు ఇలాంటి వాటికి దూరంగా ఉండమని. కురుకురే లాంటి వాటికి, లేస్ ప్యాకెట్ లాంటి వాటికి పిల్లలు తినొద్దు, కడుపులో ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని. ఎందుకంటే మా ఇంట్లో మా పిల్లలిద్దరిని కూడా అనేక సార్లు హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది ఇవి తినటం వల్లే. తర్వాత దాన్ని డాక్టర్లు చెప్పిన తర్వాత బలవంతంగా వాళ్ళకి నచ్చజెప్పి మానిపించాల్సి వచ్చింది. ఆ ప్లేస్లో వేరే ఫుడ్ వాళ్ళకి పెట్టే ప్రయత్నం మేము చేస్తూ